మూవింగ్ ఆన్. ఇప్పుడు ఆ హర్ముజ్ జలసంధి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్నది ఇప్పుడు $1,000,000 క్వశ్చన్గా మారింది. ఏమిటి హర్ముజ్ జలసంధి? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ పేరుకు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ జలసంధిని మూసేసినట్టుగా ఇరాన్ ప్రకటించడంతో తీవ్ర కలకలం రేగింది. అసలు ఈ హర్ముజ్ జలసంధి అంటే ఏమిటి? ఆ మార్గం ద్వారా పూర్తిగా మూసేస్తే ప్రపంచ వాణిజ్యంపై అది ఎలాంటి ప్రభావం పడింది, ముఖ్యంగా భారత్ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోబోతోంది, డీటెయిల్డ్గా ఈ మ్యాప్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, ఇది ఇరాన్, ఇది ఖతార్, అలాగే కింద యుఏఈ, ఒమన్, ఇవన్నీ ఉన్నాయి. ఇది పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్యన ఈ చిన్న ప్లేస్ ఉంది చూశారు, దీన్నే హర్ముజ్ జలసంధి అంటారు. ఇది జస్ట్ కేవలం 33 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. ఓవరాల్గా ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఒమన్ గల్ఫ్ అంటే అరేబియా సముద్రం దాకా లీడ్ చేసేదంతా కూడా 161 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చిన్న 33 కిలోమీటర్ల ఆ హర్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి ఇరాన్ మూసేసింది. ఒకవేళ మీరు మా మాట కాదని ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలని చూస్తే మేము ఆ షిప్స్ని పేల్చేస్తామని చెప్పింది. ఆల్రెడీ ఒక 3 షిప్స్ని పేల్చేసింది. ఆ 3 షిప్స్ ఎవరివి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఒమన్, ఇరాన్ల మధ్య ఈ హర్ముజ్ జలసంధి ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ని, ఒమన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది అరేబియా సముద్రంతో. దీని పొడవు 161 అండ్ ఆ పర్టికులర్ స్పాట్ వెడల్పు 33 కిలోమీటర్లు. ఈ హర్ముజ్ అనేది ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక కేంద్రం. ఎందుకని? నిత్యం కొన్ని కోట్ల లీటర్ల చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే అనేక షిప్స్ ద్వారా జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైత్, ఖతార్, ఈ చుట్టూ ఉన్న దేశాలన్నిటి నుంచి, యుఏఈ నుంచి అన్ని ఏషియన్ దేశాలకు చమురు ఎగుమతికి ఇదే ప్రధాన రవాణా మార్గం. ప్రపంచ చమురు వినియోగంలో 20%, అంటే 1% ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే వెళ్ళింది. అంటే రోజుకి 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. గడిచిన 5 రోజులుగా ఇది మూతపడి ఉంది. ఖతార్ నుంచి ఎల్ఎన్జీ రవాణాకు కూడా ఇదే ప్రధాన మార్గం. ప్రపంచానికి 4వ వంతు గ్యాస్ కూడా ఇక్కడి నుంచే వెళ్తోంది, ఖతార్ నుంచి. సో ఇప్పుడు ఈ ప్రాంతం మీదుగా నౌకలు వెళ్తే తగలబెట్టేస్తామని, పేల్చేస్తామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC హెచ్చరిస్తోంది. 1-2 యుఏఈ నౌకలపై దాడి కూడా చేసింది. సో దాంతో మొత్తం నౌకలన్నీ కూడా ఇక్కడ బ్లాక్ అయిపోయాయి. 1, 2, 10 కాదు, ఇరాన్ చర్యతోటి హర్ముజ్ స్ట్రైట్ దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. సో మార్చ్ 1 నుంచి ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మిగిలినవన్నీ కూడా అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి. మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకరు, ఒక చిన్న కార్గో షిప్ మాత్రం ప్రయాణించాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు పరిమితంగా ఉన్నాయి. దీంతో ఈ హర్ముజ్ మూసివేత ఇంపాక్ట్ ఎంటైర్ ప్రపంచం మీద, ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్ మీద బాగా పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటి? ఏ దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి చూద్దాం. వెరీ ఫస్ట్, ఈ హర్ముజ్ జలసంధి మూసేసిన కారణంగా నెంబర్ 1 ఇంపాక్ట్ అయ్యేది మనకే, భారత్కే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. భారత్ తర్వాత చైనా తర్వాత జపాన్ తర్వాత ఈ సౌదీ అరేబియా. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇటు నుంచి మళ్ళీ ఆ పైన యూరోపియన్ కంట్రీస్కి, యుఏఈస్కి. సో వీటన్నిటికీ సప్లై ఇక్కడి నుంచే జరుగుతుంది. కాబట్టి ఈ 5 దేశాలు ఎక్కువగా ప్రభావానికి గురవుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువ భారత్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు కారణం? భారత్కి 85% చమురును ఇతర దేశాల నుంచి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ 85%లో 60% చమురు మనం ఇరాన్, సౌదీ అరబ్, కువైట్, యుఏఈ అంటే ఈ గల్ఫ్ దేశాల నుంచే తీసుకుంటున్నాము. సో ఆ గల్ఫ్ దేశాల నుంచి మన దగ్గరికి రావాలంటే 60% అక్కడే స్టక్ అయిపోయి ఉంది. కాబట్టి ఈ హర్ముజ్ నుంచి రవాణా ఆగిపోతే ఇదొక్కటే కాదు, ఇంధన ధర ఒక్కటే కాదు, చాలా ఎఫెక్ట్ పడుతుంది మనకి. ఇంధన ధరల పెరుగుదల, రవాణా, ఆహారం, అల్యూమినియం, ఈవెన్ ఇవాళ తెలిసింది ఎరువులు, వీటన్నిటికీ అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మొదలైపోతాయి. చమురు కోసం అధికంగా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా ఖర్చు పెట్టిన కారణంగా మన రూపాయి ఇంకా బలహీనపడిపోతోంది.